హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా గబ్బిలాలు కళ్ళు లేకుండా ఎలా బ్రతుకుతాయి? అసలు గబ్బిలాలకు కళ్ళు ఉంటాయా? ఈ ప్రశ్న చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈరోజు మనం ఈ ప్రశ్నకి సమాధానం కనుక్కుందాం. మీరు ఈ ఛానల్కి కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అసలు గబ్బిలాలు అంటే మనకు వెంటనే ఏం గుర్తొస్తుంది? ఇవి రాత్రిపూట ఎగిరే జంతువులని గుర్తొస్తుంది. కానీ గబ్బిలాలు కళ్ళు ఉన్నాయా లేవా అన్నది చాలా మందికి తెలియదు. అంటే చాలా మందికి వీటి గురించి ఒక పొరపాటు ఉంది, అంటే గబ్బిలాలకి కళ్ళు లేవు అని. కానీ నిజంగా చూస్తే గబ్బిలాలకు కళ్ళు ఉంటాయి. మరి చాలామంది గబ్బిలాలు కళ్ళు ఉండవు అని అంటున్నారు కదా, మరి దీనికి రీజన్ ఏంటి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? గబ్బిలాలు ఎలా చూస్తాయి? యాక్చువల్గా గబ్బిలాలకు కళ్ళు ఉండవు అని చాలామంది అంటారు. ఎందుకోసం అంటే నార్మల్గా గబ్బిలాలకు చూపు చాలా బలంగా ఉండదు, చాలా చిన్న చూపు ఉంటుంది అన్నమాట. కాబట్టి పూర్తిగా కళ్ళు లేవని కాదు, కానీ వీటికి చూపు కొంచెం మందగించి ఉంటుంది. ఈ గబ్బిలాలు అన్ని గబ్బిలాలకు ఇలా ఉంటుందని చెప్పలేము. ఎందుకోసం అంటే గబ్బిలాల్లో కొన్ని పురుగులు తినే గబ్బిలాలు ఉంటాయి, కొన్ని ఓన్లీ ఫ్రూట్స్ పండ్లు తినే గబ్బిలాలు ఉంటాయి. దీన్ని బట్టి చెప్పాలంటే పురుగులు తినే వాటికి అంత మెరుగైన చూపు ఉండదు. అదే ఈ ఫ్రూట్స్ తిన్న పండ్లను తినే గబ్బిలాలకు మీకు మంచి చూపుతో వస్తువులను స్పష్టంగా గుర్తించగలవు. గబ్బిలాల్లో సుమారుగా 1400 రకాల గబ్బిలాలు ఉన్నాయని మీకు తెలుసా? అయితే గబ్బిలాలు రాత్రిపూట దారిని కానీ లేకపోతే వాటి ఆహారాన్ని కానీ ఏ విధంగా కనుక్కుంటాయో మీకు తెలుసా? దీన్నే ఒక ప్రత్యేకమైన ఎలికోషన్ అని అంటారు. ఏంటి ఎలికోషన్ అంటే ఏంటి? ఎలికోషన్ అంటే ఏం లేదండి, ఈ గబ్బిలాలు అది ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన శబ్దాన్ని విడుదల చేస్తాయి. ఆ శబ్దం వల్ల యూజ్ ఏంటంటే ఎదురుగా వస్తున్న వస్తువుల మీద ఆ శబ్దం పడి శబ్దం నుంచి ప్రతిధ్వని వస్తుంది కదా, ఆ ప్రతిధ్వని ద్వారా ఆ శబ్ద తరంగాలను ఈ గబ్బిలాలు తమ ముందున్న అడ్డంకులు కానీ ఆహారం కానీ ఇతర ప్రాణుల గురించి కానీ తెలుసుకుంటాయి. అదేవిధంగా ఇవి చీకట్లో కూడా స్పష్టంగా చూసే శక్తిని పొందుతాయన్నమాట. ఇక మీకు తెలియని విషయాలు తెలుసుకున్నట్లే అని అనుకుంటున్నాము. గబ్బిలాలకు కళ్ళు ఉంటాయి, అంధత్వము అని అంటే బ్లైండ్గా అయితే మాత్రం ఇవి ఉండవు. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ కొట్టండి, కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, అలాగే ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో. బాయ్ బాయ్.